హాయ్, వెల్కమ్ టు యూటీవీ. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నేత, మాస్ లీడర్గా, ట్రబుల్ షూటర్గా పేరుంది. ఆయనకు పార్టీలో ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అయితే ప్రస్తుతం ఆయన మౌనం ముద్ర దాల్చారు. పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రజతోత్సవ వేడుకల బాధ్యతల్లో ఆయన పెద్దగా పాలు పంచుకోవడం లేదు. వారం రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ కావాలనే ఆయనను దూరం పెట్టిందా అని కేడర్లో చర్చ మొదలైంది. ఎప్పుడు పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా కనిపించే హరీష్ రావు ఒక్కసారిగా సైలెంట్ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. హరీష్ను పక్కన పెట్టారా? బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో హరీష్ రావు కనబడడం లేదు. సిల్వర్ జూబ్లీ వేడుకలకు మరో 5 రోజులే గడువు ఉంది. కానీ హరీష్ రావు ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయారు. ఈ నెల 14 నుండి క్యాడర్తో సన్నాహాలు లేవు. వారికి దిశానిర్దేశం లేదు. సభకు జనం తరలింపుపై సూచనలు లేవు. తెలంగాణ భవన్కు సైతం రావడం లేదు. ప్రభుత్వంపై విమర్శలు సైతం లేవు. అసలు ఎందుకు పార్టీ కార్యక్రమాల్లో హరీష్ రావు పాల్గొనడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నెల 13న గజ్వేల్లోని శోభా గార్డెన్లో బీఆర్ఎస్ నేతలతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత సభపై పార్టీ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 14న పటాన్ చెరువు కుల్లూరులో నిర్వహించిన అంబేద్కర్ జయంతిలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఏ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ సన్నాహక సమావేశంలో పాల్గొనలేదు. సోషల్ మీడియాలో ఈ నెల 17 నుండి పోస్టులు లేవు. అసలు ఎందుకు సైలెంట్గా ఉన్నారని చర్చ జరుగుతోంది. కేసీఆర్ ఏమైనా చెప్పారా? కేసీఆర్ సభ సక్సెస్ కోసం ఫామ్ హౌస్ వేదికగా రివ్యూలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నేతలతో సమావేశాలు, చేరికలు, మీడియా సమావేశాలు, సభ సక్సెస్పై కేడర్కు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత సైతం జిల్లాల బాట పట్టింది. నిజామాబాద్ జిల్లాలో వరుస సన్నాహక సమావేశాలు నిర్వహించిన ఆమె 2 రోజులు ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్లారు. అయితే హరీష్ రావు ఎందుకు మౌనంగా ఉన్నారన్నది అంతుచిక్కడం లేదు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు ప్రజలకు తెలియజేయాల్సిన సమయం, పార్టీ నేతలంతా కలిసికట్టుగా ఏకదాటిగా నడవాల్సిన తరుణం. కానీ కేటీఆర్ కవితలకు సభా బాధ్యతలను అప్పగించి హరీష్ రావును దూరం పెట్టారా అనే ప్రచారం జరుగుతుంది. కేటీఆర్ కవితను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుండే కేసీఆర్ రాజకీయ చిత్రతను ప్రదర్శిస్తున్నారా? పార్టీలో కేటీఆర్ కవితలకే ప్రయారిటీ ఇస్తున్నారా అనే చర్చ జోరుగా సాగుతుంది. అసలు పార్టీలో ఏం జరుగుతుందో తెలియక హరీష్ రావు మౌన ప్రదర్శన ఎందుకో అర్థం కాక కేడర్తో పాటు సొంత అనుచరుల్లో చర్చకు దారితీసింది. వారు పార్టీ అధినేత తీరుతో అయోమయానికి గురవుతున్నారు. ఏది ఏమైనప్పటికీ గులాబీ పార్టీలో రజతోత్సవ సభ నేపథ్యంలో మారుతున్న రాజకీయ పరిణామాలు కారు పార్టీలో హాట్ టాపిక్గా మారిపోయాయి. ఇక ఇది ఇలా ఉండగా హరీష్ రావుకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారన్నది సర్వత్రా చర్చ జరుగుతోంది.